సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇన్ని రోజులు బ్లాగ్స్ అయితే లేవు, దగ్గర దగ్గర 15 days అవుతుంది, అందుకు సారీ. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి 7th September. సో అందరికీ విషింగ్ యూ ఏ హ్యాపీ వినాయక చవితి. ఇప్పుడైతే మనం మన ఇంట్లో వినాయకుడిని తేవడానికి అయితే వెళ్ళిపోతున్నాము. సో తొందరగా అయితే వెళ్ళిపోయి మన వినాయకుడిని తీసుకొని వచ్చేద్దాము, పదండి. సో గైస్, ఇదిగోండి, పొద్దున్నే లేచి మా అమ్మ కష్టపడేసిన ముగ్గు. పండగ అంటే చాలు ఇంకా రంగులతో నింపేస్తుంది మా అమ్మ. ఇంకా మనం స్కూటీలో తొందరగా వెళ్ళేసి వినాయకుడిని అండ్ అలాగే ఇంకా కావాల్సిన వస్తువులన్నింటినీ తీసుకుందాం, పదండి. సో గైస్, మేము ఎప్పుడైనా సరే మంచిగా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడినే పెడతాము. అంటే అక్కడికక్కడే బంకమట్టితో మాకు వినాయకుడిని చేసిస్తారు. సో ఈసారి కూడా అక్కడే తీసుకుందాము. లాస్ట్ టైం అంతా నేను పెద్దగా బ్లాగ్ చేయలేదు, సో ఇప్పుడు చేద్దామని చెప్పేసి ఈ బ్లాగ్ మ్యాక్సిమం ఇప్పుడే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను మ్యాక్సిమం ఎక్కువ దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మా ఇంటికి మహా అంటే ఒక 300 meters బజార్ ఉండేది. ఇంకా ఏం కావాలన్నా బజార్లోనే. జుట్టు బాగాలేదు అనుకోవద్దండి, తలస్నానం చేసా, తుడుచుకునేంత టైం కూడా లేదు. యాక్చువల్గా అంటే మేము కాలేజ్లోనే వినాయకుడిని పెట్టినాము. కాకపోతే కొంచెం ఎమర్జెన్సీ వల్ల నిన్న ఇంటికి రావాల్సి వచ్చింది. సో ఈ ఇంట్లో వినాయకుడు అయిపోయిన తర్వాత మీకు మా గుత్తిలో మొత్తం ఎన్ని వినాయకులు ఉన్నారో అందరినీ చూపిద్దామని. అలా కానీ లేకపోతే ఒక 100 వినాయకుళ్ళు ఆయన పెట్టుకొని 100 చూపిద్దామని. అది గుత్తి అండ్ కర్నూలు రెండు కలిపి. సో చూద్దాం గైస్. ఈ మ్యాక్సిమం ఈ వ్లాగ్ ఇప్పుడు నేను ఏదైతే వ్లాగ్ చేస్తున్నానో ఇది మ్యాక్సిమము ఈరోజే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఛానల్లో కంటెంట్ లేక కూడా దగ్గర 15 days అవుతుంది. ఇంకా మనమైతే రైల్వే స్టేషన్ రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసినాము. తొందర పోయి వినాయకుడిని అయితే తీసేసుకోవడమే. వెళ్ళిపోదాం, పదండి. సో గైస్, ఇదిగోండి వినాయకుల్ని సెలెక్ట్ అయితే చేసేద్దాం. ఎంతన్నా ఇది? 300. ఇది 250. అంటే అది తీసుకుందామనా ఆంటీ? ఒకసారి ఎత్తండి చూద్దాం. చూసుకోసం దశనా. సరే, అది కట్టేసింది. లేదా అంటే అమ్మ దీంట్లో లేదు, దీంట్లో చేయాలి. అమ్మకు 200కి ఇచ్చేయన్న, తీసుకుంటా. కట్టేసేయలేండి. బాగున్నా, మీరు బాగున్నారా? నేను నిన్న నైట్ వచ్చినా అన్న. చూడండి గైస్, ఇన్ని విగ్రహాలు ఉన్నాయి మన దగ్గర. అన్ని మట్టివే కదన్నా, అన్ని మట్టివే. సో గైస్, ఇదిగోండి బంకమట్టి అంతా ఇలా తెచ్చేసి అక్కడ అచ్చులు ఉన్నాయి, ఆ అచ్చుల్లో పెట్టేస్తారు. అది మనకు ఫైనల్గా ఎట్లా వచ్చేస్తుంది అంటే ఇలా వస్తుంది. ఇవెంత అండి? ఇవి 100. ఇవ్వండి, ప్లెయిన్ ఇట్లా ఉన్నవి 100. ఒకవేళ పెయింట్ వేసి అదంతా ఉందనుకోండి, అది బేస్డ్ ఆన్ సైజు 100 నుంచి 300 వరకు ఉన్నాయి. మనం మీడియం సైజు తీసుకున్నాము. అంటే మీడియం అనేం కాదు, అది పెద్దగానే ఉంది. మనం తీసుకున్న 200. ఇక నెక్స్ట్ తీసుకున్నాం, కదండి. సో గైస్, ఫైనలీ చేయాల్సిన షాపింగ్ అంతా చేసేసినాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మండపం ఉంది. వద్దాం, ఈవినింగ్ అన్ని వినాయకుల్ని చూపిస్తా అన్నా కదా, దాంట్లోనే అన్నీ కవర్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఫైనల్గా చేసిన షాపింగ్ ఏంటంటే, మామూలు వినాయకుడిని తీసుకోవడం చూపించాను. ఆ తర్వాత మళ్ళీ మామిడాకులు, సీతాఫల పండ్లు, నెక్స్ట్ పొమోగ్రానెట్, చీనీ పండ్లు, ఎలక్కాయలు, యాపిల్, ఆరెంజ్, చెరుకు, దేవునికి అలంకరించాల్సిన పూలు, ఇవన్నీ తీసుకున్నాము. ఒకసారి మా ఇంట్లో పూజ అయిపోయిన వెంటనే నేను మీకు చూపిస్తాను మొత్తం ఎలా సెట్ చేసాము అదంతా.
యాక్చువల్గా ఇంకా హిందూస్ యొక్క పండగల్లో బాగా ఎంజాయ్ చేయగలిగేది చేసే వాటిలో వినాయక చవితి ఒకటి. ఎవరైనా సరే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు వినాయక చవితిని. నిమజ్జనం టైం కానీ అంతా మొత్తం ఒక వైబ్ ఉంటుంది వినాయక చవితి అంటేనే. ఇంకా మనం మాట్లాడుకుంటూ మన ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాము. వన్స్ ఒకసారి పూజ అయిపోయిన తర్వాత నేను ఈ బ్లాగ్ని అయితే ఎడిట్ చేసేసి అప్లోడ్ కూడా చేసేస్తా. ఈరోజే చెప్పా కదా కంటెంట్ లేక చాలా రోజులు అయింది, సో తొందరగా అప్లోడ్ చేస్తా అని. మ్యాక్సిమం ఈరోజే అప్లోడ్ అయిపోతుంది ఇది. కాకపోతే నెక్స్ట్ బ్లాగ్ 100 వినాయకుళ్ళు కానీ లేకపోతే గుత్తిలో ఉన్న వినాయకులందరినీ చూపించడం కానీ జరుగుతుంది. అది నెక్స్ట్ బ్లాగ్. అది ఎందుకు నేను డిలీట్ చేస్తున్నానంటే అయితే ఈరోజు అవుతుంది, లేదంటే మళ్ళీ రేపు కర్నూలుకి వెళ్ళిన తర్వాత కర్నూలులో అన్నీ చూపించాలి కదా, సో అందుకు. సో గైస్ ఇప్పుడే మా ఇంట్లో పూజ కూడా అయిపోయింది, మీకు చూపిద్దామని తీసుకొచ్చా. చూడండి, ఇంకా వెంటనే ఇప్పుడు గుడికి అయితే వెళ్ళబోతున్నాం. గుడి దగ్గర కూడా టెంకాయ కొట్టాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. బాయ్. హ్యాపీ వినాయక చవితి చెప్పు. హ్యాపీ వినాయక చవితి. అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ మా కాలేజ్లో కూడా వినాయకుడిని పెట్టామన్నాం కదండి, ఇక్కడ ఎక్కడన్నా స్క్రీన్ మీద ఫోటో యాడ్ చేస్తాను చూడండి, అదే మేము పెట్టిన వినాయకుడు. సో నెక్స్ట్ వీడియో మీకు ఏందో నేను చెప్పేశాను. 100 వినాయకుల్ని కానీ లేకపోతే గుత్తిలో ఉన్న అన్ని వినాయకుల్ని కానీ మీకు చూపిస్తానని చెప్పేసి రెండిట్లో ఏదో ఒకటి అయితే కన్ఫర్మ్ చేసుకుని నెక్స్ట్ వీడియో అదే. సో బాయ్ గైస్.